హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ సీరియల్ పెట్టడం కాస్త లేట్ అయింది. ఏమనుకోవద్దు. ఎందుకంటే నిన్న ఉగాది కదా! బీచ్‌కెళ్ళాం. కాస్త ఎంజాయ్ చేసేటప్పటికి ఒళ్ళంతా అలసిపోయాం కదా! అందుకని మార్నింగ్ లెగలేదు. అందుకని లేట్ అవుతుంది సీరియల్ పెట్టేటప్పటికి. ఏమనుకోవద్దు. ఇవాళ బ్రహ్మముడి సీరియల్ వచ్చి అసలు కావ్య ఎవరిని కలుస్తాకెళ్తుంది, అసలు కావ్య ఎందుకు ఇలా చేస్తుంది అని రుద్రాని తన కొడుకు రాహుల్ ఇద్దరు కలిసి కళావతిని కావ్యాని ఎలా ఇరికించాలి ఫ్యామిలీ ముందని ట్రై చేస్తారనమాట. ఇప్పుడు సీరియల్లోకి వెళ్ళిపోదాం రండి. సీరియల్ వచ్చి మొన్న యామిని వచ్చి బావా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు నిజంగా ఇష్టమేనా, లేకపోతే నాన్న అలా అన్నారని ఒప్పుకున్నావా అని అడుగుతుంది. పర్వాలేదు నిజం చెప్పు బావా, లేకపోతే డాడీకి వెళ్ళి చెప్పేస్తాను అని వెళ్ళిపోతుండగా అప్పుడు యామిని చెయ్యి రాజు ఇలా పట్టుకుని, లేదు నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే యామిని అనేసి అంటాడనమాట. అప్పుడు యామిని, సరే బావా, నువ్వు ఇంత తొందరగా పెళ్ళికి ఒప్పుకుంటావని అస్సలు ఊహించలేదు, అసలు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది బావా అంటూ వెళ్ళిపోతుంది. ఈ పక్కన అప్పు కావ్య చూస్తూ ఉంటారు. అప్పుడు విఘ్నేశ్వరుడు గుడిలో ఉంటారు కదా, ఏంటి గణపయ్య నా భర్తే అని తెలుసుకునే లోపలే మళ్ళీ తనని పెళ్లి కొప్పించడం ఏంటి యామినితోని, అసలు ఏం చేస్తున్నావు గణపయ్య, అసలు నా తలరాత ఇలా ఎందుకు రాసావయ్యా అంటూ అలా బాధపడుతూ ఉంటుంది. కావ్య ఏడుస్తుంటే, అప్పు అక్క నువ్వు బాధపడకక్క, యామినిని ఏమైనా చేసి భావన మనం తీసుకువెళ్దామంటే, ఎలా తీసుకువెళ్తావు అప్పు, మన దగ్గర ఏ సాక్ష్యం ఉందని అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఈ లోపల ఇంటికి వెళ్తారు కదా, అప్పుడు మళ్ళీ టాపిక్ ఏంటి రాజు గురించి మాట్లాడుతూ ఉంటారు. అక్క నువ్వేం బాధపడక అంటుంది అప్పు. మరి ఏం చేయమంటావు అప్పు, అసలు బావ ఆయన అసలు ఎందుకు తనతో పెళ్ళి కొప్పుకున్నాడు, అసలు ఏంటి విషయం, అసలు ఏమీ అర్థం కావట్లేదు అప్పు అని అంటుంది. అయితే మనం యామిని మీద కేసు వేద్దాం అక్క, యామినిని కోర్టుకి ఇచ్చిన తర్వాత నిజాలని తెలుసుకొని అసలు బావ తన దగ్గర ఎందుకున్నాడు, బావని అసలు ఏం చేస్తుంది, ఆ డాక్టర్ కూడా మనకి ఎలాగో నిజం చెప్పాడు కాబట్టి ఇదంతా తెలిసి మనం కోర్టుకి వెళుతాం అనేసి అంటుంది అప్పు. ఏమని కోర్టుకు లాగుతావు అప్పు, బావ ప్రాణాలకి ప్రమాదం నిజం తెలిస్తే డాక్టర్ గారు చెప్పారు కదా, అసలు ఎలా అనేసి అంటుంది కావ్య. అప్పుడు అప్పటిది మరి ఏం చేయమంటావు అక్క, బాబుకి నిజం తెలియకూడదు అంటావు, కానీ యామిని పని ఎలా పట్టాలి, అసలు బావని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ఎలా తెలుస్తుంది అని అంటారు. అప్పుడు కళావతి ఎలా అంటుంది, నేను తనతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి, తనతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండాలి, తన ఫ్రెండ్గా నేను మారాలి, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అప్పు, అసలు ఎలా అయినా అక్కడున్న రామ్గా నేను తన స్నేహితురాలుగా మారాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది కావ్య. అప్పుడు అప్పు అంటుంది, అయితే నువ్వు బావ సంగతి నువ్వు చూసుకో అక్క, యామిని అసలు ఎందుకు బావని పెళ్ళికి చేసుకుంటుందో, లేదా బావ తన ఇంట్లో ఎందుకు ఉన్నాడో అవన్నీ నేను డీటెయిల్గా కనుక్కుంటా, ఆ యామిని పని నేను పడతా, బావ సంగతి నువ్వు చూసుకో అని అంటుంది. సరే అంటుంది కావ్య. అప్పుడు మళ్ళీ అప్పు ఇలా అంటుంది, బావ బతికే ఉన్నాడని నిజం ఇంట్లో వాళ్ళకి చెప్పేయచ్చు కదక్క, అందరూ నిన్ను అపార్థం చేసుకుంటున్నారు, నీకు పిచ్చి ఎక్కిందని, లేకపోతే రాజు లేడని భ్రమలో ఇది బతుకుతుందని అందరూ అంటున్నారు కదక్క, ఆ మాటలన్నీ నువ్వు పడాలా, బావ బ్రతికే ఉన్నాడని నిజం చెప్పేయచ్చుగా, ముఖ్యంగా అత్తయ్యకి, అపర్ణ అత్తయ్య చూడు బావగారు లేరనినప్పుడు కాంచి తను అసలు భోజనం చేయకుండా ఎంత నీరసించిపోయింది, తన కొడుకు మీద అంత ప్రేమతో ఉంది కదక్క, కనీసం ఆవిడకైనా చెప్పక్క అంటుంది అప్పు. అప్పుడు కావ్య ఎలా అంటుంది, ఏమని చెప్పమంటావు, తన కొడుకు బ్రతికే ఉన్నాడని చెప్పనా, లేకపోతే బ్రతికున్నా మనల్ని అందరినీ మర్చిపోయాడు, తన కోమలకు వెళ్ళిపోయాడు, నిజం తెలిస్తే షాక్తో మళ్ళీ తన ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పమంటావా, ఏం చెప్పమంటావు అప్పు అని అంటుంది. అప్పుడు కావ్యకు మళ్ళీ ఒక డౌట్ వస్తుందన్నమాట. అప్పు ఎక్కడైనా నోరు జారుతుందేమో అని తెలుసుకొని అప్పుడు అప్పు కావ్య తలపైన పెట్టుకొని, నువ్వు ఇంకోసారి కానీ బావగారు బ్రతికే ఉన్నారని ఇంట్లో వాళ్ళకి చెప్తే నేను చచ్చినంత ఒట్టు అప్పు అంటుంది. అప్పుడు
అప్పు ఇలా అంటుంది, సరే అక్క, ఇంత పెద్దగా ఒట్టు వేసుకోవద్దు, నేను ఎవరికి చెప్పను. సరే అయితే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తాను, నువ్వు జాగ్రత్త అక్క అంటూ బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ కళావతి తన కృష్ణుడి మందిరంలోకి వెళ్తుంది. ఎందుకు కృష్ణయ్య నేనంటే నీకు అంత పగ? సంతోషంగా ఉన్న రోజులు తక్కువ, నేను ఏడ్చిన రోజులే ఎక్కువ. నా భర్తతో సంతోషంగా గడుపుతున్నానన్న క్షణంలో నా భర్తని యాక్సిడెంట్ ద్వారా దూరం చేశావు. మళ్ళీ అలాగే దగ్గరైనట్లుగా అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు యామినితో పెళ్ళి అంటున్నావు. అసలు ఈ బాధలన్నీ నాకు ఎందుకు కృష్ణయ్య? అసలు ఏం చేస్తున్నావు? నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటూ కృష్ణయ్యని చూస్తూ ఏడుస్తుందన్నమాట. ఏడ్చి ఏడ్చి తర్వాత ఒక మాట అంటుంది, నువ్వే గనక నువ్వే గనక ఉంటే నా కష్టాలను తీర్చగల కృష్ణయ్య, నన్ను నా భర్తని కలుపు కన్నయ్య అంటూ దీనంగా అడుగుతుంది. అప్పుడే రాజు దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. కన్నయ్య నువ్వు ఉన్నావా? ఆయన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది నాకు, చూసావా? అంటే నిన్ను ఇప్పటి వరకు అన్నానని నువ్వు ఫీల్ అయ్యి నా భర్తతో మాట్లాడి తను నాకు మెసేజ్ పెట్టేలా చేసావు కదూ అనేసి అంటుందన్నమాట. సరే కన్నయ్య, ఇప్పటి వరకు అన్ని మాటలని క్షమించు, మా మంచి కన్నయ్య అంటూ ఆయన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది కదా, ఆయనతో నేను మెసేజ్ చేసుకుంటాను కన్నయ్య అని కృష్ణయ్యకి చెప్పేసి ఇక తన రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటుంది కావ్య. అప్పుడు రాజు హాయ్ అని మెసేజ్ పెడతాడు. అప్పుడు పెట్టగానే కావ్య కూడా హాయ్ అని పెడుతుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు, మీరు ఎక్కడైనా రెస్టారెంట్లో షిఫ్ట్ కింద పనిచేశారా అని మెసేజ్ పెడతాడు. అప్పుడు కావ్యకి ఆ మెసేజ్ చూసి, ఏంటి నేను షిఫ్ట్ కింద పనిచేశానా? అసలు ఎందుకు ఈ మెసేజ్ పెట్టాడు ఆయన అనేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ రాజుకు రిప్లై ఇలా ఇస్తుంది, మీరనేది ఏంటో నాకు అర్థం కావడం లేదు అని పెడుతుంది. అది మెసేజ్ చదివి రాజు నవ్వుకుంటాడు. ఏమీ లేదండి, మొన్న వంట తిన్నాను కదా, ఎక్కడో రెస్టారెంట్లో తిన్నట్టుగా గుర్తుంది, అందుకని మీకు అలా చెప్పాను అనేసి అంటాడు రాజు. కావ్యకి ఆ మెసేజ్ రాగానే నవ్వుకుంటుంది. ఓ ఈయన ఈ ఉద్దేశంతో అన్నాడా అనేసి. అదేదో డైరెక్ట్గానే అడగొచ్చుగా, నా చేతి భోజనం మళ్ళీ తినాలని ఉందని అని కావ్య మెసేజ్ పెడుతుంది. రాజు ఆ మెసేజ్ చదివి, అబ్బో చాలా తెలివిగా సమాధానం చెప్తుంది, నేను తినాలనిపిస్తే మీరు చేసుకొని వస్తారా ఏంటి అని రాజు మెసేజ్ పెడతాడు. కావ్య ఆ మెసేజ్ చూసి, అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా వండరా? యామిని వంట మంచిగా చేయదా అని పెడుతుందనమాట కావ్య. ఆ మెసేజ్ చూసి రాజు, అమ్మో ఈవిడేంటి ఇలా పెట్టింది, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులని యామిని గురించి అడిగింది, యామిని గురించి జెలసీ ఏమైనా ఉందా అనేసి అంటాడు రాజు. అప్పుడు మళ్ళీ కావ్య అమ్మటే మెసేజ్ పెడుతుందనమాట, నాకు యామిని అంటే ఎలాంటి జెలసీ లేదు, నేను నార్మల్గానే అడిగాను, వంటలు మంచిగా చేస్తారా లేదా అని ఎమ్మటే రిప్లై ఇచ్చేస్తుందనమాట. అప్పుడు రాజు, నా మనసులో ఉన్నమాట తనకెలా అర్థమైంది, అంత షార్ప్గా సమాధానం చెప్పేసింది అంటూ ఉంటాడు రాజు. ఈ లోపలే రాజుకు మళ్ళీ ఒక ఐడియా వస్తుంది, ఎక్కడైనా కలుద్దామని మెసేజ్ పెడదామా అనేసి ఆలోచిస్తారనమాట. అయితే అప్పుడు మళ్ళీ మనకి ఇంకా మెసేజ్లు చూపించరు. అలా జరుగుతుండగా రేపు జరగబోయే వీడియో ఏంటంటే, రాజు కావ్యని కలవడానికి ఒక రెస్టారెంట్కి వెళ్తారనమాట. అదే రెస్టారెంట్కి రుద్రాని, రాహుల్ ఇద్దరు వస్తారు. కావ్య రెస్టారెంట్లోకి కూర్చొని తనకు తానే ఏదో మాట్లాడుకుంటూ ఉంటుందన్నమాట. అదంతా రాహుల్ వీడియో తీసి, ఈ వీడియో ఇంకా ఇంట్లో వాళ్ళకి చూపించి దీనికి పిచ్చి అని కన్ఫర్మ్ చేసేద్దాం అని అంటుంది రుద్రాని. సరే మమ్మీ అంటాడు రాహుల్. ఇది ఇలా ఉండగా అప్పుడే కారులోంచి రాజు వచ్చి దిగుతాడనమాట. దిగి రెస్టారెంట్లోకి వస్తూ ఉంటాడు. రాజు ఒక పక్కన వెళ్ళి రుద్రాని, రాహుల్ ఒక పక్కన వెళ్ళి వస్తారనమాట. రేపు ట్విస్ట్ ఏంటో చూసుకుందాం. మన వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పటికే మనకి సబ్స్క్రైబర్ వచ్చి 127 మంది. ఇలాగే నన్ను ఫాలో అవ్వండి, నా ఛానల్ని సక్సెస్ చేయండి.